Welcome back to my channel Vasundhara Traders. ఈ రోజు మనము న్యూలీ లాంచ్డ్ అశోక్ లైలాండ్ 3120 సిరీస్ అన్నమాట. ఇది వచ్చేసి ఏవిటిఆర్ అంటే అలో కస్టమైజేషన్ టు సూట్ ది నీడ్స్ ఆఫ్ ది కస్టమర్ అన్నమాట. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనము బాడీ బిల్డింగ్ కానీ క్యాబిన్ కానీ మన ఇష్ట ప్రకారం చేపించుకోవచ్చు అనమాట యాజ్ పర్ ఆర్టీఓ నారమ్స్లో. సో ఇది వచ్చేసి 6x2 డిటిఎల్ఏ అంటే డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ అంటారు అనమాట. సో న్యూలీ లాంచ్డ్. సో ఇది వచ్చేసి బిల్డ్ యువర్ ఓన్ ట్రక్ ఇన్ యువర్ స్టైల్ అనమాట. మన ఇష్ట ప్రకారము ఆర్టీఓ యాజ్ పర్ నామ్స్ లో మనం చేపించుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 3120 హెచ్జి. జీ అంటే దిస్ ఈజ్ ఎకానమిక్ కోల్ అండ్ బాడీ అనమాట. సో మనకి దీని ప్రైస్ రేంజింగ్ వచ్చేసి 38.76 lakhs టు 42.96 lakhs. సో ఇన్ డీటెయిల్గా దీని గురించి వీడియోలో నేను కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే దీంట్లో ఐజిన్ టెక్నాలజీ అంటే ఏమి, తర్వాత మన డిటిఎల్ఏ డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత ఈ జీ ఎకానమిక్ కోల్ దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడొచ్చు అశోక్ లైలాండ్ ఏవిటిఆర్ అన్నమాట. సో మన ఏవిటిఆర్ తర్వాత మన లైలాండ్ సింబల్ ఎల్ టైప్ లే పార్ట్స్ అనేసి, తర్వాత బంపర్ కానీ హెడ్ లైట్స్ కానీ సైడ్ ఇండికేటర్ కానీ, తర్వాత మన ఫ్రంట్ సేఫ్టీ బార్ కానీ, తర్వాత ఈ సైడ్ వచ్చేసినప్పుడు 3120 అశోక్ లైలాండ్ నేమ్ కానీ, తర్వాత వైడ్ బానెట్ గ్రిల్ కానీ, తర్వాత మన 3120 సిరీస్ అని కానీ, సో 6x2 డిటిఎల్ఏ అనమాట, డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఇండికేటర్ కానీ రిఫ్లెక్టర్ కానీ మన రేడియం స్టిక్కర్ కానీ మన సేఫ్టీ బార్ కానీ అన్నీ హెవీగా ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే రైట్ సైడ్కి వచ్చినప్పుడు మన డ్రైవర్ క్యాబిన్ లోపలికి వెళ్ళాలంటే సో ఆ స్టెప్స్ పైన 1 2 3 లాగా పైకి ఎక్కేసి లోపలికి వెళ్ళేదన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీ బాడీ బిల్డింగ్ కోసము ఒక స్మాల్ డ్రైవర్కి సేఫ్టీ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో వన్స్ బాడీ అంతా క్యాబిన్ రెడీ అయిన తర్వాత ఇవన్నీ తీసేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు ముందు, తర్వాత మన టైర్స్ కానీ, తర్వాత మన ఇంజిన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాస్ని ఈఏటిఎస్ అంటారనమాట, ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ సిస్టమ్ అనేసి. సో దీన్ని ఎస్సిసిఆర్ టెక్నాలజీని కూడా అని పిలుస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మన యాడ్ బ్లూ కానీ, తర్వాత మన డీజిల్ ట్యాంక్ పక్కనకి యాడ్ బ్లూ మిక్సింగ్ అయ్యి మన సైలెన్సర్లో స్ప్రే చేసి ఎస్సిసిఆర్ టెక్నాలజీలో కన్వర్ట్ చేసి నాన్ పొల్యూటింగ్ వెహికల్ కన్వర్ట్ చేశారనమాట. పొల్యూటింగ్ నుంచి నాన్ పొల్యూటింగ్ కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మన అశోక్ లైలాండ్ 3120 ఇంజిన్లో మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మనకి ఇంజిన్ హెవీ కనిపిస్తుంది అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, జాయింట్, మన బెల్లోజింగ్, క్లచ్ అంతా కనిపిస్తుంది. తర్వాత ఈ పక్క డ్రైవర్ క్యాబిన్ నుంచి మనకి ఎస్సిసిఆర్ టెక్నాలజీకి ఒక ఎగ్జాస్ట్ పైప్ వచ్చింది చూడండి. సో అది హెవీ పైప్ ఇచ్చారనమాట. అంటే మన ఈ ఇంజిన్ నుంచి ఎగ్జాస్ట్ వచ్చేదంతా ఎక్కడ టచ్ కాకున్నట్టుగా సేఫ్టీగా ప్రొటెక్షన్ ఇచ్చి దాన్ని అంతా గార్డింగ్ చేశారనమాట. దాన్ని టచ్ అయినా కూడా ఎన్ని పైప్స్ కానీ ఏమైనా టచ్ అయినా కూడా కాలిపోకున్నట్టుగా ప్రాపర్గా ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసినప్పుడు మనకి దీంట్లో ఇంజిన్ వచ్చేసి BS6 నార్మ్స్లో వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ హెచ్ సిరీస్ ఇంజిన్ అనమాట. సో హెవీ ఇంజిన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఐజిన్ 6 టెక్నాలజీ అనేసి న్యూలీ లాంచ్డ్ వెహికల్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి మాక్సిమం పవర్ వచ్చేసి 147 కిలోవాట్ ఎట్ ది రేట్ ఆఫ్ 2400 RPM ఉంటుంది. దీంట్లో టార్క్ వచ్చేసి 700 న్యూటన్స్ పర్ మినిట్ ఎట్ ది రేట్ ఆఫ్ 1200 టు 1900 రెవల్యూషన్ పర్ మినిట్ ఉంటుంది. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు బెల్లోజింగ్, క్లచ్ వచ్చేసి హెవీగా ఇచ్చి 28 డిగ్రీ గ్రేడబిలిటీ అనమాట. క్లచ్ ప్లేట్ వచ్చేసి 380 mm డే అనమాట, అంటే హెవీ సైజ్ అనమాట. ఇక్కడ మనం చూసినప్పుడు క్లచ్ ప్లేట్ వచ్చేసి సెరమిక్ క్లచ్ ప్లేట్, ఎయిర్ అసిస్టెడ్ బూస్టర్తో వర్క్ అవుతుంది అనమాట. అంటే డ్రైవర్కి ఎటువంటి స్ట్రెయిన్ కాకున్నట్టుగా చాలా కంఫర్టబుల్గా జస్ట్ ఫింగర్ టచ్ లాగా అట్లా టచ్ చేస్తేనే కాల్తో క్లచ్ వర్క్ అవుతుంది అనమాట. అంటే అంత స్మూత్గా ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి గేర్ బాక్స్ వచ్చేసి 6 స్పీడ్ సింక్రమైజ్ మెష్ గేర్ బాక్స్ అనమాట. 5 ఫార్వర్డ్ 1 రివర్స్ ఉంటుంది. సో అన్ని హెవీగా ఇచ్చారనమాట. ఇక్కడ అన్ని క్రాస్ మెంబర్ కానీ, గేర్ బాక్స్ క్రాస్ మెంబర్ కానీ, బెల్లోజింగ్ కానీ అంతా హెవీగా ఇచ్చి ఈవెన్ గేర్ షిఫ్టింగ్ కేబుల్ కూడా లివర్ లింకేజెస్ ఇవ్వకుండా కేబుల్ సిస్టమ్ ఇచ్చారనమాట. అంటే డ్రైవర్కి ఎటువంటి ప్రాబ్లం రాకున్నట్టుగా స్మూత్ డ్రైవ్ ఉంటుంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే కేబుల్ సిస్టంలో మనకి స్మూత్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మన క్యాబిన్ వెనకాల నుంచి
ఎగ్జాస్ట్ నుంచి వచ్చే గ్యాసెస్‌ని ఎస్ఎస్‌సిఆర్ టెక్నాలజీ అంటారు. తర్వాత ఈఏటీఎస్ ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ అని కూడా అంటారనమాట. సో, ఇక్కడ చూసినప్పుడు మనకి చాసీ గాని, మన గేర్ బాక్స్ గాని, క్రాస్ మెంబర్స్ గాని, తర్వాత మన బ్రేక్స్ గాని, దీంట్లో వచ్చేసి మనకి ఫుల్లీ డ్యూయల్ లైన్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఏబీఎస్ అనమాట. మనకిది అశోక్ లైలాండ్ ఈస్ ది బెస్ట్ ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్‌కి బెస్ట్ అనమాట. డ్యూ టు దిస్ హెవీ డ్యూటీ హెచ్ఎస్ఎస్ చాసీ ఫ్రేము, తర్వాత మన సెంటర్ జాయింట్, క్రాస్ మెంబరు, తర్వాత మన ఎయిర్ ట్యాంక్స్ గాని, తర్వాత మన హెవీ డ్యూటీ యాక్సెల్స్ గాని, తర్వాత మన జాయింట్ రేర్ వ్యూ రేర్ హౌసింగ్, తర్వాత చాసీ బ్రాకెట్స్ గాని, తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు క్రాస్ మెంబర్ బ్రాకెట్స్ గాని హెవీగా ఇచ్చేసి మనకి డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ అసెంబ్లీలో గాని అంతా హెవీగా ఇచ్చారన్నమాట. సో, దీంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకున్నట్టుగా అశోక్ లైలాండ్ అంటేనే మనకి జనరల్లీ ఆ పార్ట్స్ జల్దీ ఫెయిల్ కావన్నమాట. సో, మన ఇండియన్ రోడ్ కండిషన్స్‌కి హెవీగా ఇచ్చింటారన్నమాట. లే పార్ట్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. దీంట్లో ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బూస్టర్స్ గాని, ఎయిర్ డ్రైయర్ గాని, తర్వాత ఎస్కామ్ బ్రేక్స్‌లో ఇవన్నీ వర్క్ అయితాయన్నమాట. ఇక్కడ మనం చాసీ పని చూడొచ్చు. ఎయిర్ బూస్టరు, ఎయిర్ డ్రైయరు, తర్వాత మన బ్రేక్ చాంబర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన రేర్ జాయింట్ గాని, తర్వాత మన పైప్ గాని, తర్వాత మన ఎస్కామ్ బ్రేక్స్ గాని, తర్వాత డ్యూయల్ లైన్ పైప్ లైన్ గాని, ఇవన్నీ ఏబీఎస్ బ్రేక్స్‌లో వర్క్ అయితదనమాట. సో, ఇక్కడ మనం ఇక్కడ చూసినప్పుడు మనది డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్‌లో 2 బెలూన్స్ ఉన్నాయి చూడండి. ఆ పక్క, ఈ పక్క. సో, ఇవి కూడా మన మెయిన్ యాక్సెల్ పైన యూ టైప్ మెయిన్ యాక్సెల్ పైన ఆ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మౌంట్ చేసి దాన్ని ఎయిర్ బ్రేక్స్‌తో వర్క్ అయితదనమాట. మన న్యూమాటిక్స్‌లో ఇది వర్క్ అయితది. సో, ఇక్కడ చూసినప్పుడు మనకి అశోక్ లైలాండ్ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ 10 వీలర్ డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ అనమాట. సో, ట్రక్ అని పిలుస్తారు. మన అశోక్ లైలాండ్‌లో ఫస్ట్ 10 వీలర్‌లో వీళ్ళే ఇంట్రొడ్యూస్ చేసిండేదనమాట. సో, 12.5 టన్నర్లనమాట. ఏవీటీఆర్ 3120 ఈస్ ఫిట్టెడ్ విత్ 12.5 టన్స్ డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ విత్ parabrake టెక్నాలజీ విచ్ ఎన్‌ష్యూర్స్ బెటర్ టైర్ లైఫ్, యూ షేప్డ్ హెవీ డ్యూటీ బీమ్ కూడా ఇచ్చారన్నమాట. అంటే మన అశోక్ లైలాండ్‌లో 10 వీలర్‌లో డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్‌లో ఫస్ట్ సెగ్మెంట్ అన్నమాట ఇది. సో, దీంట్లో ఇంతవరకు టాటాలో గాని, తర్వాత అదర్ వెహికల్స్‌లో ఇంత హెవీగా ఇయలేదన్నమాట. సో, లైలాండ్‌లో మనకి హెవీగా ఇచ్చారన్నమాట. ఇవన్నీను మన ఎస్కామ్ బ్రేక్స్‌లోనే వర్క్ అయితదన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మన ఎయిర్ బెలూన్స్ గాని, తర్వాత మన బ్రేక్ సిస్టమ్ గాని అంతా హెవీగా ఇచ్చారన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ కాకున్నట్టుగా మనకి పైప్ లైన్స్ గాని, ఎయిర్ బ్రేక్ చాంబర్స్ గాని, తర్వాత ఎయిర్ డ్రైయర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గాని అన్నీను చాసీ లోపల ఫిట్ చేశారన్నమాట. సో, చాసీ కూడా వచ్చేసి మనకి హెవీ హెచ్ఎస్ఎస్ చాసీ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ప్యాడ్ గాని, హెల్పర్ ప్యాడ్ గాని, మన సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్స్ గాని, రేర్ కట్ట గాని అంతా హెవీగా ఇచ్చారన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ కాకుండా ఎంత లోడ్ పడినా కూడా ఏమి ప్రాబ్లమ్ కాకున్నట్టు కూడా బ్రేక్ ఎఫిషియన్సీ కూడా హెవీగా ఉండేదానికి మనకి ఎస్కామ్ బ్రేక్స్ ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ చూస్తే మనం చాసీ పైన మన రేర్ హౌసింగ్ వచ్చేసి ఫుల్లీ డ్యూయల్ లైన్ ఎయిర్ బ్రేక్స్ ఒకటి, తర్వాత మనకి రేర్ జాయింట్ గాని, తర్వాత టైర్స్ గాని, హౌసింగ్ గాని అంతాను హెవీగా ఇచ్చారన్నమాట. సో, మన బ్రేక్ పైప్స్, తర్వాత డ్యూయల్ వాల్స్, తర్వాత మన కంప్రెషర్ నుంచి వచ్చే లైన్స్ గాని, ఆర్‌జీ వాల్ గాని అన్నీను క్లీన్‌గా చాసీలో మౌంట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్ కాకున్నట్టుగా బ్రేక్స్‌లో నంబర్ 1గా లైలాండ్ ప్రూవ్ అయిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన చాసీ మేజర్ డైమెన్షన్స్ వచ్చేసి వీల్ బేస్ వచ్చేసి 5680 అన్నమాట. తర్వాత మనది ఓవరాల్ లెంగ్త్ వచ్చేసి 10960 ఉంటుంది. మన టర్నింగ్ సర్కిల్ డయా వచ్చేసి 22.9 మీటర్స్ ఉంటుంది. ఓవరాల్ విడ్త్ వచ్చేసి 2570 ఉంటుందన్నమాట. సో, హైట్ వచ్చేసి 3247 ఇది మనకి అప్లికేషన్ వచ్చేసి మన మార్కెట్ లోడ్ గాని, సిమెంట్స్ గాని, మన డీజిల్ ట్యాంకర్ గాని, తర్వాత సిమెంట్ బల్కర్ అనేసి మన బల్క్ లోడ్ క్యారింగ్ కూడా మనం యూజ్ చేస్తారనమాట. సో, ఇదొచ్చేసి ఐజిన్ 6 విత్ ఎన్‌ఓఎక్స్ టెక్నాలజీలో వర్క్ అయితది. దీంట్లో మనం ఇక్కడ చూసినప్పుడు ఎలక్ట్రో మాగ్నెటిక్ సిస్టమ్‌లో ఇవన్నీ వర్క్ అయితాయన్నమాట. దట్ ఈస్ ఐ అలర్ట్ అన్నమాట. సో, ఇది వచ్చేసి ఈ వెహికల్ ఎవరైనా పర్చేజ్ చేస్తే దాన్ని అశోక్ లేలాండ్‌లో ఐ అలర్ట్ యాప్ నుంచి మనకు కనెక్ట్ చేస్తారన్నమాట. సో, ఈ వెహికల్‌లో ఫ్లీట్ మేనేజ్‌మెంట్, తర్వాత ఫ్యూయల్ మానిటరింగ్,
తర్వాత డయాగ్నోస్టిక్స్ అంటే ఏమన్నా ఎర్రర్ కోడ్స్ వస్తే ఏం చేయాలనేసి దాన్నంతా చెక్ చేసేదానికి మనకి ఓబీడీ స్కానర్ ఉంటదనమాట. సో, దాంట్లో డ్రైవర్ ట్రైనింగ్ కానీ, అప్ టైమ్ సొల్యూషన్స్ గానీ ఇవన్నీను ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్‌లో వర్క్ అయితది. ఐ అలర్ట్ అంటే మన వెహికల్‌లో ఏమన్నా ఇంజిన్ ఆయిల్ తగ్గిపోయినా, తర్వాత వాటర్ లెవెల్ తగ్గినా, ఎనీ సిగ్నల్స్ డాష్‌బోర్డ్ పైన చూపించినాయంటే ఇమ్మీడియేట్ ఓనర్‌కి మెసేజ్ ఇస్తదనమాట. ఈ పర్టిక్యులర్ వెహికల్‌లో ఇంజిన్ ఆయిల్ తగ్గింది మీరేసుకోండి అని. లేదా కూలెంట్ తగ్గితే కూడా కూలెంట్ తగ్గిందని ఇండికేషన్ ఇస్తదనమాట. సో, దిస్ ఆల్ హై అలర్ట్ అనమాట. సో, ఫ్లీట్ మేనేజ్‌మెంట్‌లో మానిటరింగ్. తర్వాత వెహికల్‌లో మనం డీజిల్ ఎంతేసామో, ఎన్ని కిలోమీటర్ రన్ అయింది, ఎంత కన్జంప్షన్ అయితుంది. సపోజ్ 6.6 కిలోమీటర్స్ పర్ అవర్ ఇయ్యాలంటే, అది 4 ఇచ్చిందంటే దాంట్లో ప్రాబ్లమ్ ఏమి, డ్రైవర్ సరిగ్గా గేర్ చేంజ్ చేస్తున్నాడా లేదా, ఇదంతా మానిటరింగ్ వచ్చేసి ఐ అలర్ట్‌లో డ్రైవర్ నుంచి మనకి వెహికల్ డేటా వచ్చేసి మన ఓనర్‌కంతా ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. మనకి మ్యాట్రిక్స్ డౌన్‌లోడ్ చేసినప్పుడు ఐ అలర్ట్ నుంచి మనకి మ్యాట్రిక్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇదంతా డేటా దొరుకుద్ది. సో, ఇదంతా వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్‌లో వర్క్ అయితది. సో, హైవే పైన గానీ, ఎక్కడ వెహికల్ నిలబడింది, ఎన్ని కిలోమీటర్ రన్ అయితుంది, తర్వాత ఏమన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అయినా కూడా ఇమ్మీడియేట్ మనకి అప్ టైమ్ సొల్యూషన్ సెంటర్ అనేసి ఇమ్మీడియేట్ మనకి ఐ అలర్ట్ నుంచి మెసేజ్ పోతుందన్నమాట ఓనర్‌కి. ఓనర్‌కి పోంగానే 24/7 సర్వీస్ సపోర్ట్‌కి మెసేజ్ పోతుంది. నియరెస్ట్ డీలర్ పాయింట్ నుంచి హైవే పైన వెహికల్ ఎక్కడ నిలబడిందనేసి వాళ్ళు జీపీఎస్‌లో ట్రాక్ చేసి మన వెహికల్ దగ్గరొచ్చి ఏం మెయింటెనెన్స్ ఉన్నా, ఎర్రర్ కోడ్స్ ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా వితిన్ 24 అవర్స్‌లో సాల్వ్ చేసి వెహికల్‌ని హైవే పైన ఇస్తారన్నమాట. సో, అదే ఐ అలర్ట్ సిస్టమ్ అనేసి న్యూలీ లాంచ్డ్ వెహికల్‌లో ఇవంతా న్యూ సిస్టమ్‌గా వర్క్ అయితాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన ఎయిర్ ట్యాంక్ కానీ, తర్వాత పైప్ లైన్స్ గానీ, డీవాల్ గానీ, తర్వాత ఆర్‌జీ రిలే వాల్స్ గానీ, తర్వాత మనం బ్రేక్ బూస్టర్స్ గానీ, హౌసింగ్ పని ఇవన్నీ హెవీగా ఇచ్చారనమాట. సో, బ్రేక్స్‌లో వచ్చేసి లైలాండ్‌లో వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, అందుకోసమే బ్రేక్ ఎఫిషియన్సీ ఎక్కువుంటదనమాట లైలాండ్ వెహికల్స్‌లో. సో, ఇక్కడ మనం చాసిస్ చూసినప్పుడు మనము బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు హిందూజా గ్రూపు, తర్వాత మన టెయిల్ ల్యాంప్ గానీ, తర్వాత మన రేర్ లైట్స్ గానీ, ఎల్‌ఈడీ లైట్స్ అనమాట. తర్వాత మన పార్కింగ్ సెన్సార్స్ గానీ, సో, ఇవన్నీ డ్రైవర్ కంఫర్ట్‌కి ఇచ్చింటారనమాట. బ్యాక్‌లో మనం వెహికల్ తీసుకునేటప్పుడు 6 మీటర్స్ రేడియస్‌లోనే మనకి వార్నింగ్ ఇస్తదనమాట. సో, అంతాను మనకి సేఫ్టీ పరంగా ఎనకాల తర్వాత మన రేర్ స్టెప్‌ని తింపాలంటే 4 వీల్ బోల్ట్ స్పానర్‌తో 4 బోల్టాలు లూజ్ చేసుకొని, వీల్ నట్ స్పానర్‌తో దాన్ని అన్‌లాక్ చేయాలంటే మనం రొటేట్ చేసి దింపినప్పుడు దిగుద్దది. మనం లాక్ అన్నప్పుడు మనం పైకి తీసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ముందుకొచ్చినప్పుడు మన స్ప్రింగ్ ప్లేట్ గానీ, ప్యాడ్స్ గానీ, కట్ట గానీ, తర్వాత హెల్పర్ కట్ట గానీ అంతా హెవీగిచ్చేసి, సో, ఎటువంటి ప్రాబ్లమ్ ఎంత లోడ్ పడినా గూడా, ఈవెన్ జంప్ అయినా గూడా ప్లేట్ గానీ, ప్యాడ్ గానీ కట్టుకోకున్నట్టుగా హెవీగిచ్చారనమాట. సో, ఇది వచ్చేసి మనకి సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ అనమాట. హెవీ యాక్సెల్ విత్ రేర్ హౌసింగ్ ఇచ్చారనమాట దీంట్లో. మనం ఇక్కడ చూసినప్పుడు దీంట్లో ఫ్రంట్‌లో చూసినప్పుడు మనకి ఆహ్, యాహ్, డ్యూయల్ టైర్ యాక్సెల్ లిఫ్ట్ అన్నమాట. సో, దట్ ఈస్ కాల్డ్ డీటీఎల్ఏ అన్నమాట. సో, అదంతా చాసీ పైన హెవీగా ఇచ్చేసి బ్రాకెట్స్ గాని, బోల్ట్స్ గాని ఎటువంటి ప్రాబ్లమ్ కాకున్నట్టు చాలా హెవీగా ఇచ్చారన్నమాట. సో, చాసీ పైన క్రాస్ మెంబర్స్ గాని, బ్రాకెట్ గాని, తర్వాత మన బూస్టర్స్ గాని అంతాను క్లీన్‌గా ఫిట్ చేశారన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మన చాసీ పైన డీఎల్‌టీఏ డ్యూయల్ టైర్ లిఫ్టింగ్ యాక్సెల్ అసెంబ్లీ అన్నమాట. మనం కింద నుంచి చూసినప్పుడు ఫోటో తీసినప్పుడు మన జాయింట్ గాని, క్రాస్ మెంబర్ గాని, తర్వాత మన బ్రాకెట్స్ గాని, దానిది క్రాస్ మెంబర్ బ్రాకెట్స్ హెవీగా ఇచ్చేసి, స్మాల్ గ్యాప్ ఇచ్చేసి ఓన్లీ డ్రైవ్ హౌసింగ్‌కి మన ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇచ్చారన్నమాట. సో, మిగతాదంతా హెచ్ ఫ్రేమ్ లాగా ఫిట్ చేసి, ఎటువంటి ప్రాబ్లమ్ కాకుండా అంతా హెవీగా ఉందన్నమాట దీంట్లో. సో, దిస్ ప్రొడక్ట్ విల్ ఆపరేట్ ఎట్ 31 టన్స్ లిఫ్టింగ్ యాక్సెల్ డౌన్. అంటే మనకి 31 టన్నర్‌లో లిఫ్టింగ్ యాక్సెల్ డౌన్ సిస్టమ్ ఇచ్చారు. సో, మనకి లోడ్ ఉన్నప్పుడు కిందకి దింపుకుంటాము. లోడ్ లేనప్పుడు మనం పైకి తీసుకుంటామన్నమాట. సో, దీంతో ఏమైతదంటే మన టైర్ వేరియంట్ కానీ, మైలేజ్ కానీ అన్నీ ఇంక్రీజ్ అయితాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మన హౌసింగ్ వచ్చేసి రేర్ యాక్సెల్ ఫుల్లీ ఫ్లోటింగ్ సింగిల్ స్పీడ్ రేర్ యాక్సెల్ విత్ సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రింగ్ అన్నమాట. సో, దీంట్లో మనం ఇక్కడ చూసినప్పుడు చాసీ ఫ్రేమ్ వచ్చేసి హెచ్ఎస్ఎస్ మెటీరియల్ అన్నమాట. హైలీ సెంట్రైల్ స్టీల్ మెటీరియల్ అన్నమాట. సో, ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకున్నట్టుగా 9 థిక్‌నెస్ ఇచ్చారు.
ప్రాపర్‌గా బ్రాకెట్స్ గాని, మౌంటింగ్స్ గాని అన్నీ ఫిట్టింగ్ చేశారన్నమాట. సో, దీంట్లో మనం ఇక్కడ చూసినప్పుడు ఫుల్లీ ఎయిర్ డ్యూయల్ బ్రేక్ లైన్ విత్ ఏబీఎస్ సిస్టమ్ అంటే మనకి డ్యూయల్ లైన్‌లో బ్రేక్ లైనింగ్ పైపింగ్ ఉంటుంది. ప్లస్ ఏబీఎస్ బ్రేక్స్ అన్నమాట. సో, ఇదొచ్చేసి కోల్ అండ్ చాసీ మోడల్ 6x2 డీటీఎల్ఏ డ్యూయల్ టైర్ లిఫ్ట్ యాక్సెల్ అన్నమాట ఇది. ఇక్కడ చూడొచ్చు. మన చాసీ క్రాస్ మెంబర్ గాని, మన ఎయిర్ ట్యాంక్స్ గాని అన్నీను మన చాసీ లోపలే ఫిట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్ కాకుండా బయట ఎక్కడైనా బండి టచ్ అయినా గూడా ఏమి డ్యామేజ్ కాకున్నట్టు గూడా బ్రేకింగ్ సిస్టమ్ అంతా లోపల ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడొచ్చు మన డీజిల్ ట్యాంక్ వచ్చేసి పాలిమర్ ట్యాంక్ అన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనము పాలిమర్ డీజిల్ ట్యాంక్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నమాట. సో, మన డీజిల్ ట్యాంక్ ది కెపాసిటీ వచ్చేసి 375 లీటర్స్. మనకి దానికి సైడ్‌లో చూసినప్పుడు ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అన్నమాట. డీఎఫ్ ఆయిల్ అంటారు. దట్ ఈస్ 48 లీటర్స్. ఇది వచ్చేసి మనకి మాక్సిమం స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. సో, దీంట్లో టైర్స్ వచ్చేసి 295/90 R20 ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అశోక్ లేలాండ్. సో, ఇదొచ్చేసి బెస్ట్ ఇన్ క్లాస్ ఫ్లూయిడ్ ఎఫిషియన్సీ, సుపీరియర్ టైర్ మైలేజ్ అన్నమాట. సో, మన డీజిల్ ట్యాంక్ దగ్గర మన సెన్సార్స్ గాని ఇవన్నీ. సో, దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మన ఫ్యూయల్ లైన్, ఫ్యూయల్ ఫిల్టర్ నుంచి కిక్కర్ నుంచి మన డీజిల్ ట్యాంక్ నుంచి ఇంజిన్ కనెక్ట్ అయిందది. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు కిక్కర్ గూడా. తర్వాత మన సైడ్‌లో చూసినప్పుడు దీంట్లో వచ్చేసి మనకి సుపీరియర్ టైర్ మైలేజ్, తర్వాత హైయర్ రిలయబిలిటీ అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు మనకి 24 వోల్ట్స్ మనకి 120 హెచ్ మనకి బ్యాటరీస్ ఉంటాయన్నమాట. తర్వాత మనకి స్టీరింగ్ ఆయిల్ కానీ, మన బ్రేక్ ఫ్లూయిడ్ గాని అంతాను ఇక్కడ చూడొచ్చు. బెటర్ ప్రొడక్టివిటీ అండ్ పెర్ఫార్మన్స్ ఉంటది. హైయర్ సేఫ్టీ ఉంటది దీంట్లో. చాయిస్ ఆఫ్ క్యాబిన్ అండ్ లోడింగ్ స్పాన్ అన్నమాట. ఓవరాల్ కాస్ట్ కూడా మనకి చాలా తగ్గుద్దనమాట ఈ వెహికల్స్‌లో. ఇక్కడ మనం చూసినప్పుడు మన సేఫ్టీ పరంగానే, తర్వాత కంఫర్ట్ పరంగానే సో, లైలాండ్ ఈస్ ది నంబర్ 1. సో, మన బ్రేక్స్‌లో గాని, మన ఎయిర్ డ్రైయర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని ఇవన్నీను పక్కాగా ఇచ్చేసి ప్రాపర్ బ్రాకెట్‌లో ఫిట్ చేసింటారనమాట. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా కూడా ఎక్కడ ఏమి డ్యామేజ్ కాకున్నట్టుగా ఫ్యాషనింగ్ చేసి ఫిక్స్ చేసింటారనమాట. ఇక్కడ మన డ్రైవర్ క్యాబిన్‌లోకొచ్చినప్పుడు జస్ట్ ఒక టెంపరరీ క్యాబిన్ టాపు, తర్వాత ఒక డ్రైవర్ సీటు విత్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఒకటే ఉంటుంది దీంట్లో. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.